ఒకరోజు గౌతమ బుద్ధుడు ఒక గ్రామంలో తిరుగుతున్న సమయంలో ఒక వృద్ధురాలిని చూశాడు. ఆమె చాలా బాధతో ఏడుస్తోంది. బుద్ధుడు ఆమె దగ్గరకు వెళ్లి, అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. ఆమె బదులిచ్చింది, నాకు ఒక కొడుకు ఉన్నాడు. అతను చాలా దుర్మార్గుడు. అతను ఎప్పుడూ నా మాట వినడు. అతను నన్ను చాలా బాధపెడుతున్నాడు. బుద్ధుడు ఆమెను ఓదార్చి, చింతించకండి అమ్మా, నేను మీకు సహాయం చేస్తాను అని అన్నాడు. మరుసటి రోజు బుద్ధుడు ఆ గ్రామంలోని యువకులందరినీ ఒకచోట చేర్చాడు. అతను వారికి ఒక కథ చెప్పాడు. ఒక ఊరిలో ఒక చిన్న పిల్లవాడు ఉండేవాడు. అతను చాలా చిలిపివాడు. అతను ఎప్పుడూ ఒకే చోట ఉండేవాడు కాదు. ఎప్పుడూ ఎక్కడో ఒకచోట పరిగెడుతూ ఉండేవాడు. ఒకరోజు అతను ఒక చెట్టు ఎక్కి ఒక కొమ్మ మీద కూర్చున్నాడు. ఆ కొమ్మ చాలా బలహీనంగా ఉంది. అది విరిగిపోయి అతను కింద పడిపోయాడు. అతనికి చాలా బాధ కలిగింది. అతను ఏడవడం మొదలుపెట్టాడు. అప్పుడు ఒక ఋషి అక్కడికి వచ్చాడు. అతను ఆ పిల్లవాడిని చూసి, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. పిల్లవాడు బదులిచ్చాడు, నేను ఒక చెట్టు ఎక్కి ఒక కొమ్మ మీద కూర్చున్నాను. ఆ కొమ్మ విరిగిపోయి నేను కింద పడిపోయాను. అందుకే నాకు బాధ కలుగుతోంది. ఋషి అన్నాడు, నువ్వు ఎక్కడ కూర్చున్నావు అనేది ముఖ్యం కాదు. నువ్వు ఎక్కడ నుండి పడ్డావు అనేది ముఖ్యం. నువ్వు ఎక్కడ నుండి పడ్డావో తెలుసుకుంటే నువ్వు మళ్ళీ అలా పడకుండా జాగ్రత్త పడతావు. బుద్ధుడు యువకులతో, ఈ కథలోని నీతి ఏమిటంటే, మనం ఏం చేస్తున్నామో అనేది ముఖ్యం కాదు, మనం ఎలా చేస్తున్నామో అనేది ముఖ్యం. మనం మన పనులను జాగ్రత్తగా చేస్తే మనకు ఎలాంటి బాధ కలగదు అని చెప్పాడు. ఆ యువకులు బుద్ధుని మాటలు విని తమ తప్పులను గుర్తించుకున్నారు. వారు తమ తల్లిదండ్రులతో క్షమాపణ చెప్పి వారి మాట వినడం మొదలుపెట్టారు. ఆ వృద్ధురాలి కొడుకు కూడా తన తప్పును గుర్తించుకున్నాడు. అతను తన తల్లితో క్షమాపణ చెప్పి మంచివాడిగా మారాడు. కథ యొక్క నీతి, మనం ఏం చేస్తున్నామో అనే